నా పేరు కన్య రామారావు. నేను డక్కల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా ఎస్సీ 57 ఉపకులాల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు బీసీ సాధికారత హైదరాబాద్ అందరూ ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నందుకు ఇక్కడికి రావడం జరిగింది. అయితే సభా అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం గారికి, అదేవిధంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన ఎస్సీ 57 ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులకు, జిల్లా నాయకులకు, అదే మీడియా మిత్రులకు ముందుగా జై భీములు, నమస్కారాలు. అయితే మిత్రులారా, మాది డక్కలి కులం. మాకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజుకి కనీసం ఒక ప్రెసిడెంట్ స్థాయి లేదంటే ఒక్కసారి మన ఎస్సీ 57 కులాల మిత్రులు కావచ్చు, అదేవిధంగా మీడియా మిత్రులు కావచ్చు, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకని అంటే అట్టడుగున ఉన్న కులాల్లో, ఎస్సీ 57 కులాల్లో అట్టడుగున ఉన్న కులం ఏదంటే మాదే డక్కలి. కనీసం ఈ రోజుకి డేరాలు వేసుకొని చిన్న చిన్న గుడిచాలలో భిక్షాటన చేసుకుంటూ ఈ రోజుకి జీవనం సాగిస్తున్నాం. మేము ఎంత దారుణమైన దుస్థితులు బతుకుతున్నాం అంటే ఇవాళ చాలా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇకనైనా సరే ఆగస్టు 1 తారీఖు రోజున ఏడుగురు జడ్జిలతోటి ఒక సుప్రీంకోర్టు మాకు ఎస్సీ 57 ఎస్సీ ఉపకులాలకు, అదేవిధంగా ఎస్సీకి సుప్రీంకోర్టు ఈ యొక్క రిజర్వేషన్ని అమలు చేయడానికి దానికి మేము చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా వారికి ఆ 7 జడ్జి గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఆ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎమ్మటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు శ్రీ రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎమ్మటే వితిన్ అసెంబ్లీలో మాట్లాడి ఈ యొక్క ఎమ్మటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం, దానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకమైన మా డక్కల కులం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మాకు ఎస్సీల నుంచి మాకు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి వారిలో. వారికి ఈ ఎస్సీ మాకు సుప్రీంకోర్టు రిజర్వేషన్ అమలు చేసిన దానికి తరపున వారికి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కులం ఇన్ని సంవత్సరాలు బట్టి మేము అట్టడుగున స్థితిలో ఉన్నాం. ఈ రోజుకి మమ్మల్ని గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు. వాస్తవంగా ఎస్సీలో 57 కులాలు ఉన్నాయి. మాకు ఇంతకుముందు రిజర్వేషన్ జరిగినప్పుడు మాది బి గ్రూప్లో ఉండే. బి గ్రూప్లో ఉన్నాకైనా మాకు కనీసం ఎక్కడైనా జాబ్ వచ్చింది లేదు. ఎక్కడ మమ్మల్ని కనీసం ఓట్లప్పుడే మమ్మల్ని వాడుకున్నారు తప్ప ఏ రోజుకి మమ్మల్ని గుర్తించిన పాపాన పోలే ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇన్ని సంవత్సరాల ప్రభుత్వాలు మేము ఒకటే అడుగుతున్నాం. ఇవాళ సుప్రీంకోర్టు మాకు స్వచ్ఛందంగా తీర్పునిచ్చింది కాబట్టి ఇకనైనా సరే ఎస్సీలోని ఈ 57 ఉపకులాలు ఉన్నాయి కాబట్టి వీరికి ఎవరికి ఎంత శాతం అనేసి కుల గణన ప్రకారం చేసి మాకు రిజర్వేషన్ని ఇకనైనా సరే మా యొక్క అట్టడుగున కులాలకి రిజర్వేషన్ పరంగా ఎవరి వాటా ఎంత అని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, దీని మీద చొరవ తీసుకొని ఈ అట్టడుగున ఉన్న 57 కులాల్లో మరీ అతి దూర స్థితిలోని ఇలా ఊరికి దూరంగా బతికే కులం ఏదంటే మాది డక్కలి. మమ్మల్ని ఒక్కసారి గుర్తుపెట్టుకొని మాకు గవర్నమెంట్ నుంచే ఫలాలు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ, అదేవిధంగా ఏదైనా సరే మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు ఒక రేవంత్ రెడ్డి గారు మాకు సాయం చేస్తారని ఒక ఆశాభావంతో మేము వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా సేవల్లోనే మాకు రేవంత్ రెడ్డి గారు 3 కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎస్సీ 57 ఉపకులాలకి సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దానికి మేము అదేవిధంగా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి దానికి మేము ఎక్కడైనా సరే తెలంగాణ స్టేట్ నుండి మా డక్కల కులం నుంచి వారికి మద్దతు ఇచ్చి ఆ యొక్క పార్టీని గెలిపించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా సరే మమ్మల్ని గుర్తించి మాలాంటి నిరుపేద కులాలకు మాకు ఏబిసిడి వర్గీకరణ చేసిన తర్వాత మమ్మల్ని ఏ గ్రూపులు కానీ మాకు ఏదైనా సరే మాకు రిజర్వేషన్ పరంగా మాకు ఏ గ్రూపులు చేసి మమ్మల్ని పెంచి మా యొక్క రిజర్వేషన్కి మీరు సాధికర్తగా ఉంటారని చెప్పి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ జై భీములు, జై డక్కలి.